కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లకు స్టడీ టూర్ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పర్యటనను తమ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్పొరేటర్లు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో 2 ఏళ్లుగా అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ప్రజా సమస్యలపై ఈ నెల 20 నుంచి పాదయాత్ర చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మా కుకట్పల్లి ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే మేము హైదరాబాద్ నగరంలో ఏ పార్టీ మారినటువంటి మా కార్పొరేటర్లు ఏకపక్షంగా 9 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అప్పీల్ చేశాను. మీరు ప్రజలెంబడి తిరగండి, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మన ఖచ్చితంగా ప్రజలు మనం గెలిపించారు. రేపు రాబోయే కాలంలో మీరు ఎన్ని కార్పొరేషన్ చేసుకున్నా మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా మనం ఇక్కడ మన జెండా ఎగిరిపోతాం, ప్రజల పక్షం నిలబడదామని చెప్పారు. ఖచ్చితంగా పనిచేస్తాం. మా ప్రజల ముఖ్యం, మాకు టూర్లు అవసరం లేదు. మాకు ఈ స్టడీ టూర్ పేరు మీద మీరు తీసుకుపోయి ప్రజాధనాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తే 80% కుకట్పల్లి కార్పొరేటర్ దానికి వ్యతిరేకమని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలలో మా డబ్బులు ఏదైతే 2,000 కోట్ల రూపాయలు మీరు అమ్ముకొని అలా సొమ్ము చేసుకున్నారో మాకు కనీసం వల్ల ఒక 10% ఇచ్చిన 200 కోట్ల వరకు 10% మాకు ఇచ్చిన మా అమ్ముకోబోతా ఉన్నారు. మా ఊరు ప్రజల ఆస్తిని అమ్ముతున్నారు తప్ప నేను సబ్దర్ నగర్ లో ఒక ముస్లిం గ్రేవ్గాడికి నేను మొత్తం డబ్బులు పెట్టి రవాణేసి అలా గ్రేవ్గాడికి ఇబ్బంది ఉంది, ముస్లింలకు ఇబ్బంది పడుతున్నారని చెప్పి హిందువులకు కట్టి మంచి బ్రహ్మాండం హిందువులు కట్టించాను, ముస్లింలకు బ్రహ్మాండంగా దాంట్లో సొంత డబ్బులు పెట్టి ఈ గవర్నమెంట్ వచ్చినాక 1.5 ఎకరాలు కడితే దాంట్లో లోపడుకోకుండా శవాలను లోపడుకోకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం. ఈ విహార యాత్రకు ఈ స్టడీ టూర్కు మేము వ్యతిరేకం. మేము ప్రజల పక్షాన్ని ఉంటాం. ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మేము పాల్గొనాలా, కానీ ఈ ప్రజాధనం ఉందా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము స్టడీ టూర్ కు బైకాట్ చేస్తున్నాం. మేము ఈ స్టడీ టూర్ అనేది మా కుకట్పల్లి నియోజకవర్గ 9 మంది కార్పొరేటర్లు కూడా మేము వెళ్ళట్లేదు. ఈ విధంగా ప్రభుత్వం కావచ్చు, జిహెచ్ఎంసీ మేయర్ ప్రజాధనం వృధా చేయకూడదు. వాళ్ళని కూడా మేము చెప్తా ఉన్నాం. మీరు కూడా బంద్ చేసుకొని ప్రజల పక్షాన్ని నిలబడమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా గత 2-3 నెలల నుంచి కార్పొరేటర్లకు మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కార్పొరేటర్కు 2 కోట్ల రూపాయలు ఇస్తున్నామని శుభవార్త గుడ్ న్యూస్ అని ఊరించి అది లాస్ట్ 2 నెలల క్రితం కౌన్సిల్ లో మీకు 2 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్ ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు 2 నెలల కాలం గడిచిపోయినా దాని మీద అతి లేదు గతి లేదు. కళ్యాణ లక్ష్మి అన్నారు. ప్రతిసారి ఇప్పుడు 6 months లో వచ్చే అమౌంట్ ఏదైతే కళ్యాణ లక్ష్మి బిడ్డ పెళ్లి చేస్తే పేరెంట్స్ అమ్మ చేతికి 1 lakh చెక్ వచ్చేది, అది 6 months లోపల వచ్చేది, అది 1 year దాటిపోతుంది. చాలా మంది పేరెంట్స్ వచ్చి నాకు చెప్తా ఉంటారు మా ఆఫీస్ లో, మేడం 1 year అయిపోయింది మా అమ్మాయి పెళ్లి చేసి, కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి చెక్ రావట్లేదు, ఇంత లేట్ ఎందుకు అవుతుందని వాళ్ళు నన్ను అడుగుతా ఉన్నారు. ఆ 1,00,000 రూపాయలతో పాటు తుల బంగారం అంటే ఆ తుల బంగారం కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇవ్వని పరిస్థితి. వాళ్ళు కేవలం హామీలు ఇచ్చారు కానీ ఒక్క హామీ కూడా ఇక్కడ కూడా నెరవేరడం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, హామీలు ఇచ్చిందే తప్ప కానీ ఎక్కడ కూడా ప్రజల గురించి ఆలోచించే అంశమే లేదు. ఓన్లీ చెప్పడం, ప్రజలకు మోసం చేయడం అనేది ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉంది.